ఓణం ఫెస్టివల్ మలయాళీలకు చాలా పెద్ద ఫెస్టివల్. అలాగే చాలా ఇష్టమైన ఫెస్టివల్. ఓణం పండుగ వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకానొకప్పుడు కేరళ రాష్ట్రాన్ని మహాబలి చక్రవర్తి అనే రాక్షసరాజు పాలించాడు. రాక్షసుడైనప్పటికీ అతను ధర్మపరుడు, న్యాయపరుడు. ప్రజలకు సమానత్వం, శాంతి, సౌఖ్యం కలిగించాడు. అతని రాజ్యంలో ఎవరికీ ఎటువంటి లోపం లేదు. అతని మహోన్నతిని చూసి దేవతలు అసూయపడ్డారు. అప్పుడు విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి మహాబలిని 3 అడుగుల భూమి ఇవ్వమని వరం అడిగాడు. మహాబలి దానశీలుడు కాబట్టి వెంటనే అంగీకరించాడు. అప్పుడే వామనుడు తన రూపాన్ని విస్తరించాడు. 1 అడుగుతో ఆకాశాన్ని, 2 అడుగుతో భూమిని కొలిచాడు. మూడో అడుగు దానికోసం స్థలం లేక మహాబలి తన తల వంచి సమర్పించుకున్నాడు. విష్ణుమూర్తి మహాబలిని పాతాళానికి పంపినా ప్రజలపై ఆయనకున్న అమితమైన ప్రేమను గమనించి ప్రతి సంవత్సరం ఒకసారి రాజ్యాన్ని దర్శించుకునే వరం ఇచ్చాడు. అందుకే ప్రతి సంవత్సరం ఓణం పండుగలో మలయాళీలు తమ ప్రియమైన మహాబలి రాజు తిరిగి వస్తాడని నమ్ముతారు. ఇలా ఓణం అనేది దేవతలకు కాకుండా తమకు న్యాయం చేసిన మహారాజుకు స్మరణగా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ. థ్యాంక్ యూ.